తాతమ్మ కళకు 50 సంవత్సరాలు. అయితే బాలయ్య గారి నటనకు కూడా 50 సంవత్సరాలని చెప్పుకోవాలి. అయితే దీనిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక నటసింహం బాలకృష్ణ గారు అని చెప్పుకోవాలా. ఎందుకంటే తాతమ్మ కళ రిలీజ్ అయ్యి దరిదాపున 50 సంవత్సరాలు అవుతుంది. సో ఇండస్ట్రీలో ఏకైక నటుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మెగా హీరోస్లు ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున, వెంకటేష్లో చూసుకుంటే ఈ యొక్క గొప్ప అరుదైనటువంటి యొక్క స్థానం అనేది బాలకృష్ణ గారికి దక్కుతుందని చెప్పుకోవచ్చా? 100% ఇప్పుడు ఎవరు లేరు. ఇంకా ఆ సీనియారిటీ ప్రకారం చూసుకుంటే బాలకృష్ణ గారే ఉన్నారు. అంటే బాలనటుడుగానే ఆయన కెరీర్ స్టార్ట్ అయింది. వాళ్ళ నాన్నగారే బాలయ్య బాబుని డైరెక్ట్ చేశారు. అంటే 1974 ఆగస్టు 30వ తారీఖున తాతమ్మ కళ సినిమా రిలీజ్ అయింది. అంటే ఆ సినిమాలో ఉన్న కథాంశం ఏంటంటే డైలాగులు కూడా కొన్ని ఉంటాయి. ఎక్కువ మంది పిల్లలు కనొచ్చు అనే యాంగిల్లో డైలాగులు ఉంటాయట. అప్పటికే ఎన్టీ రామారావు గారు కూడా సొంతంగా కూడా ఆయన సంతానం ఎక్కువే. కానీ గవర్నమెంట్ ఏమో కుటుంబ నియంత్రణ పెట్టుకోవాలి, ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలే ఉండాలి, ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు అనేది కాన్సెప్ట్ అప్పట్లో. కానీ ఈ సినిమాలో డైలాగులు ఏమో ఆ పిల్లలు ఎక్కువ ఉండేట్టుగానే ఉన్న తప్పు లేదనేట్టుగా డైలాగులు ఉండటం కానీ ఏదైనా కానీ అట్లాంటి కథాంశాన్ని ఎంచుకుని ఆయన సినిమా చేశారు. ఎన్టీ రామారావు గారు స్వీయ దర్శకత్వంలోనే ఈ సినిమా. ఇందులో బాలయ్య గెటప్ ఏంటంటే ఒక భానుమతి గారికి మనవడ పాత్ర. అంటే ఎన్టీఆర్ గారు కూడా డ్యూయల్ రోల్గా ఉంటుంది. భానుమతి మనవడ పాత్రని బాలయ్య బాబు చేశారు. అయితే ఆయనకి ఏంటంటే ఫస్ట్ సన్నివేశం ఏం చేశారంటే షూటింగ్ పరంగా చెప్పుకునే సన్నివేశం ఏంటంటే బాలయ్య బాబుకి ఒక కలద్దాలు పెట్టుకుని, అద్దాలు లేని కలద్దాలు, ఓన్లీ ఫ్రేమ్ పెట్టుకుని నడుచుకుంటూ రమ్మని చెప్పారు ఎన్టీఆర్. నిండు మనసులలో ఎన్టీఆర్ రామారావు నడిచి వచ్చినట్టుగా అట్ట నడిచి రమ్మన్నారంట. అంటే బాలయ్య బాబు కూడా అలా పెట్టుకుని నడుచుకుంటూ వచ్చాయట. అది మొదటి సన్నివేశం చెప్తారు. అయితే ఎన్టీ రామారావు షాట్ ఓకే చేయలే. ఆయన ఏమన్నారంటే నువ్వు స్టూడెంట్ లాగా నడిచి రమ్మంటే నువ్వు రౌడీలాగా నడుచుకుంటూ వచ్చావేంటి అని చెప్పి ఇక్కడ సీరియస్ అయ్యి మళ్ళీ టేక్ తీసుకుని అలా చేసుకుంటూ వచ్చారనేది మనకి రికార్డులో ఉన్న వాస్తవం. అయితే బాలకృష్ణ గారు ఫస్ట్ సినిమా అది ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో రావడం అనేది ఒక గొప్ప సన్నివేశం కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే తండ్రి ఫస్ట్ డైరెక్షన్ చేసిన సినిమా అంటే ఖచ్చితంగా అది గుర్తుండిపోయే సినిమా కింద మనం భావించవచ్చు. అయితే తాతమ్మ కళ సినిమా చూసుకునేసరికి ఎన్నో రకాలైనటువంటి ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక డ్రామా కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తుంటాం. సో మొత్తానికి ప్రత్యేకంగా ఓన్లీ తాతమ్మ కళ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఈ సినిమా విషయంలో కూడా ఎన్టీ రామారావు గారు నేను సరిగ్గా చేయలేకపోయానని ఫీల్ అయ్యారట. ఈ సినిమా నేను అనుకున్న విధంగా రాలేదు సినిమాని అనే ఉద్దేశంతో మొదటి రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులు ఆడిన తర్వాత దాన్ని ఆపేశారట. ఆపేసేసి 1975 జనవరి 5వ తారీఖుని మళ్ళీ రిలీజ్ చేశారట. అప్పుడు కూడా కొన్ని మార్పులు, కథాపరంగా కొన్ని పాటల పరంగా కొన్ని మార్పులు చేశారు. ఫస్ట్ వచ్చిన తాతమ్మ కళలోనేమో మన బాలయ్య బాబుకి ఈ సుశీలతో గాత్రం అందించారు పాటలకి. ఆ తర్వాత వచ్చిన సినిమాలోనేమో సుశీలకి బదులు మాధవపతి రమేష్ గారితో పాడించారట. అటు వాయిస్ కూడా మార్చారు. అట్లా తర్వాత వచ్చిన సినిమా బాగానే ఆడింది తాతమ్మ కళ. అది ఆ సినిమాకి సంబంధించిన అంటే 2 సార్లు రిలీజ్ అయింది. బాలయ్య బాబు సినిమా ప్రత్యేకత ఏంటంటే ఒకే సినిమా 2 సార్లు రిలీజ్ అయింది మార్పులు చేర్పులతో. అది అయితే ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో సినిమా అనేది మనం చాలా వరకు పౌరాణిక పాత్రలు ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే మొదటిగా పౌరాణిక పాత్రలోకి ఎందుకని బాలకృష్ణ గారు తీసుకోలేదు అంటే ఏం చెప్తారు? అంటే బాలయ్య బాబుని అసలు ముందు వాళ్ళ సంతానంలో బాలయ్య బాబుతో యాక్ట్ చేయించిన ఆలోచన రావడం కూడా గొప్ప విషయమే కదా. ఎందుకంటే రామ్ రహీం సినిమా తర్వాత వచ్చింది. హరికృష్ణని కూడా పెట్టి రామ్ రహీము, బాలయ్యను హరికృష్ణ ఇద్దరు ప్రధాన పాత్రధారులుగా రామ్ రహీం సినిమా తీశారు. కానీ బాలయ్య బాబుని నటింపు చేయాలనే ఆలోచన రావడం కూడా గొప్ప విషయమే. అలాగే బాలయ్య బాబు హీరోగా నిలదొక్కుంటాడని ఎన్టీఆర్ గారికి ఎందుకు అనిపించిందో మాకు తెలియదు. ఆయన ప్రకటించారు కూడా బాలయ్య నట వారసుడు అని చెప్పేసి ఆయన ప్రకటించారు. రాజకీయ వారసుడు అని చెప్పలేదు కానీ నట వారసుడు అని చెప్పి బాలయ్య బాబుని ఆయన ముందే చెప్పారు. కాబట్టి అంటే బాలయ్య బాబు మీద ఒక నమ్మకం, ఇతను హీరోగా ఎదుగుతాడు, ఇతనికి ఆ క్వాలిటీస్ ఉన్నాయని ఎన్టీఆర్ గారు నమ్మారని అనుకోవాలి మనం. అయితే తనకి చాలామంది సంతానం ఉన్నా సరే బాలకృష్ణ గారిని ఎంచుకోవడంలో ఎందుకంటే ఖచ్చితంగా ఆయన నట విశ్వరూపాన్ని చూశాడు కాబట్టి ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా నటనలో ఖచ్చితంగా బాలకృష్ణ గారు రాణిస్తారని చెప్పేసి అయితే అనుకోవచ్చు. కానీ ఎందుకని రాజకీయ రంగంలో పాక్షికంగానే మనం బాలకృష్ణ గారిని చూసాం. సో ఎక్కువ ఫోకస్ అంతా కూడా అన్ని సినిమాలపైనే ఉంటుంది. సో ఖచ్చితంగా ముందే గ్రహించారని చెప్పి అనుకోవచ్చు ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా నటనలోనే రాణిస్తారని. అది ముందే గ్రహించారు అనుకోవాలి. ఎందుకంటే నా రాజకీయ వారసుని చెప్పి ప్రకటించలేదు కదా.
రాజకీయం అనేది ఇక ఆ ఇష్టాలను బట్టి పార్టీకి ఆయన ముందుగా ప్లాన్ చేసుకోలేదు కూడా. పార్టీని కుటుంబ పార్టీగా మార్చాలనే ఆలోచన కూడా లేకపోయి ఉండొచ్చుగా ఎన్టీ రామారావు గారికి. ఆ ప్రజాస్వామ్యబద్ధంగానే ఆ పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతో కూడా అయ్యుండొచ్చు. ఆ పార్టీకి జవసత్వాలు తీసుకురాగల కెపాసిటీ ఉన్న వాళ్ళే అవుతారనే ఉద్దేశం కూడా కావచ్చు. కానీ అందుకనే బాలయ్య బాబుని రాజకీయ వారసుడిగా చెప్పాల, నట వారసుడుగానే చెప్పారు ఆయన. కాబట్టి నా వారసుడు అన్నారు. పోనీ చాలామంది అట్లా కూడా అంటారు, నా వారసుడు అని చెప్పి అంటారు. ఏదేమైనా ఆయన వారసత్వాన్ని నిలిపిన ఘనత మాత్రం బాలయ్య బాబుకి ఉందని చెప్పాలండి. ఎందుకంటే ఆయన సాహసమే జీవితం, సోలో హీరోగా సాహసమే జీవితం మొదటి సినిమా అయినా కానీ బాలనటుడిగా వచ్చిన సినిమా కూడా కీరోల మనవడే. తాతమ్మ కళ అనే టైటిల్లోనే ఆ మనవడి దీన్నే కనిపిస్తుంది, లీడ్ రోల్ అని చెప్పాలి. కాబట్టి హీరోగా కూడా బాలయ్య బాబుకి 50 ఏళ్ళనే చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ బాలనటుడు అనుకున్నా కానీ బాలనటుడు కూడా హీరోనే కాబట్టి ఇక్కడ నటుడిగా హీరోగా 50 ఏళ్ళు బాలయ్య బాబుకి. అందుకని ఈ సినిమా ఇండస్ట్రీ కూడా భారీ ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 1వ తారీఖుని సన్మాన కార్యక్రమం, సత్కార కార్యక్రమాలకు బాలయ్య బాబుకి ఏర్పాటు చేసింది. అది 50 ఏళ్ళు సుదీర్ఘమైన సినిమా ప్రయాణం అనేది మామూలు విషయం కాదు. అలాగే ఆయన ఆ 50 ఏళ్ల నట జీవితం దగ్గరికి పడే కొద్ది హిట్లు రేంజ్ పెరుగుతూ వస్తుంది. వసూళ్ళు పరంగా కానీ, ఆయన రెమ్యునరేషన్ పరంగా కానీ, స్టార్డమ్ పరంగా కానీ ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోతుందని చెప్పాలి. సో మొత్తానికి చూసుకుంటే ఆయన రాజకీయ రంగంలో కూడా దగ్గర టీడీపీ స్టార్ట్ అయ్యి కూడా 80లో స్టార్ట్ అయింది. అంటే అదొక 40 సంవత్సరాలు, ఇదొక 50 సంవత్సరాలు. మొత్తానికి 2 విధాలుగా ఆయన అన్నీ కూడా సక్సెస్ రేట్ని చూస్తూ వస్తున్నారు. ఇంకా నిజంగా మీరన్నట్టు ఏదైతే 60 దశకం దాటిన తర్వాత ఎన్టీఆర్ గారికి అద్భుతమైన హిట్లు రావడం కావచ్చు, లేదా పార్టీ పరంగా విజయాలు కావచ్చు, మనం చూస్తూ వస్తున్నాం. సేమ్ అదే అంశంలో కాబట్టే, అదే అంశకు సంబంధించినటువంటి బాలకృష్ణ గారు కాబట్టి ఇప్పుడు హిట్లు సినిమాల పరంగా కావచ్చు, లేదా హ్యాట్రిక్ హిట్లు రాజకీయ పరంగా కావచ్చు, 2 విధాలుగా సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చా? ఏకైక ఎవరు అంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారు అని చెప్పుకోవచ్చు. 100%. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఎన్టీఆర్ గారికి మంచి గ్రిప్ ఉంది. ఆయన అప్పుడు మొదట్లో పోటీ చేసినప్పుడు ఆ హిందూపురాన్ని బాలయ్య బాబు హిందూపురాన్ని ఎంచుకోవడం కారణం కూడా అదే. కాబట్టి అక్కడి నుంచే ఆయన 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించడం కూడా గొప్ప విషయంగా చెప్పాల్సి వస్తుంది. అలాగే సినిమా నటుడిగా వరకు కూడా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ముఖ్యంగా డైలాగ్ డిక్షన్లో బాలయ్య బాబు తనకు తానే సాటని చెప్పుకోవాలి. ఒక డైలాగు వేరే నటుడు పలికితే ఒకలా ఉంటుంది, అది బాలయ్య బాబు పలికితే ఒకలా ఉంటుంది. అలాగే ఒక ఫైట్ వేరే నటుడు చేస్తే ఇంకోలా ఉంటుంది, అది బాలయ్య బాబు చేస్తే ఒకలా ఉంటుంది. కాబట్టి తనకంటూ కొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకోగలిగాడు ఆయన. ఆధ్యాత్మికంగా చూసుకున్నా కానీ ఎన్టీ రామారావు గారికి ఆ నమ్మకాలు, భక్తి ఎట్లా ఉన్నాయో ఆయన వారసుడిగా బాలయ్య బాబు కూడా ఈ రోజుకి నిత్యం ఆ పూజ చేసుకోవడం, ముఖ్య నరసింహస్వామి పూజ కానీ ఇవన్నీ చేసుకోవటం అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అంటే ఆధ్యాత్మికత కూడా తండ్రి నుంచే వారసత్వంగా వచ్చింది అట్లా. అయితే ఎంతోమంది స్టార్ హీరోల నుంచి వస్తున్నటువంటి యొక్క స్టార్ కిడ్స్ కావచ్చు, లేదా ఎన్టీఆర్ గారు లాంటి యొక్క నట విశ్వరూపం నుంచి వచ్చినటువంటి యొక్క సంతానం కావచ్చు. కానీ ఇంతమంది సంతానంలో కూడా బాలకృష్ణ గారికి సంబంధించి ఒక యూనిక్నెస్ మనం చూస్తున్నాం. వీళ్ళే కాకుండా మెగా హీరోస్లో కూడా చూసుకుంటే అటు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళందరిలో కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిక్నెస్ మనము బాలకృష్ణ గారిలో చూస్తూ వస్తుంటాం. అంటే ఓన్లీ తెలుగు సినిమాకి సంబంధించే కాదు, ఆఖరికి పక్కనున్న రాష్ట్రాలకు సంబంధించిన స్టార్స్ కూడా బాలయ్య గారికి సంబంధించినటువంటి ఒక యూనిక్నెస్ గురించి చాలా మెచ్చుకుంటుంటారు. మనం గతంలో చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా అది కొన్ని సీన్లు నేను చేస్తే హిట్ అవ్వు, కానీ అది నువ్వు చేస్తేనే, అంటే నువ్వే చేయగలవు అనేటువంటి ఒక మాటలు కూడా మనం వింటూ వస్తున్నాం. అయితే ఆల్ ఓవర్గా బాలకృష్ణ గారి గురించి ఇప్పుడు అఖండ మళ్ళీ హిందీలో డబ్ అయిన తర్వాత కూడా అఖండకి కరెక్ట్గా యాప్ట్ అయ్యేది ఓన్లీ బాలకృష్ణ గారు మాత్రమే. అంటే ఆయన యూనిక్నెస్ని తెచ్చుకున్నారు కాబట్టి ఆయన హిట్ అయ్యారు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100%. అది తండ్రి నుంచే పుణికిపుచ్చుకున్నాడు ఆయన. అంటే బాగా డెప్త్ ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుంటున్నాడు. ఎందుకంటే డైలాగుల పరంగా కానీ, లేకపోతే ఫైట్స్ పరంగా కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగానే ఆ పాత్రల ఎంపికలో డైరెక్టర్లు కూడా ఆయన దృష్టిలో పెట్టి అలాంటి పాత్రలనే చేసుకుంటూ వచ్చారు. అందుకనే బి గోపాల్ గారు బాలయ్య బాబుని సమరసింహారెడ్డిగా చూపించిన, ఇప్పుడు బోయపాటి సింహగాన లెజెండ్గా బాలయ్య ప్రొజెక్ట్ చేసినా కానీ కారణం ఏంటంటే బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ తగ్గ పాత్రలు ఎంపిక చేశారు. అందువల్లే బాలయ్యకి బాబుకి అంత హిట్లు వచ్చినాయి. అలాగే ఆయన 50 ఏళ్ల నట జీవితం తర్వాత మాత్రమే తన వారసుని తీసుకొస్తున్నారు. అది ఈ విషయంలో కొద్దిగా లేట్ చేశాడని చెప్పాలి బాలయ్య బాబు. ఎన్టీ రామారావు గారిని బాలయ్య బాబుని చిన్న వయసులోంచే నటుని చేస్తే బాలయ్య బాబు తన వారసుని మాత్రం
తన 50 ఏళ్ల నట జీవితం సందర్భంగా చేయటం అనేది కొత్త విషయం అని చెప్పాలి. అయితే మొత్తానికి ఆలస్యం అయితే జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఏదైతే తాతమ్మ కళ నుంచి అంటే దాదాపు ఒక 74 సంవత్సరం 74లో వచ్చినటువంటి ఒక తాతమ్మ కళ 83లో రాజకీయ అరంగేట్రం కావచ్చు. ఈ రెండిటికి సంబంధించి చూసుకుంటే నిజంగా ఇంతకాలం తర్వాత కూడా ఇన్ని హిట్లు వస్తున్నాయి అన్న ఏకైక హీరో బాలకృష్ణ గారే చెప్పుకోవాలి. ఎందుకంటే కమల్ హాసన్ గారు కూడా చూసుకుంటే ఆయన బాలనటుడి కింద వచ్చినా ఇప్పుడు ఆయన ఇన్ని హిట్స్ అయితే లేవు. అంటే హ్యాట్రిక్ హిట్స్ అయితే మనం చూడలేదు. విక్రమ్ ఒకటి హిట్ అయింది. అంతకుముందు గతంలో కొంత చిన్న చిన్న మార్పులు వచ్చాయి. కానీ సో బాలకృష్ణ గారిని ఒక విభిన్నమైనటువంటి ఒక నటుడు కావచ్చు, లేకపోతే హీరో కావచ్చు. ఎందుకంటే స్టార్ కిడ్స్కి ఇలాంటి రావడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. మనం మిగతా హీరోలు ఎవరైతే నాకైతే కనిపించడం లేదు. అంటే ఒక స్టార్ కిడ్గా వచ్చిన తర్వాత ఇన్ని హిట్లు కొట్టడం సో నిజంగా ఒక ప్రత్యేకతమైనటువంటి ఒక లక్షణాలు ఉన్నాయనుకోవచ్చా బాలకృష్ణ గారిలో? ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే అందరూ హీరోలు కాలేరు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి అంతమంది కొడుకులు ఉన్నా కానీ వేరే వాళ్ళు ఎందుకు కాలేదంటే వేరే వాళ్ళకి అది రాలేదు. అది ఒక బాలయ్య బాబుకే వచ్చింది అనుకోవాలి. వచ్చిందని నిలుపుకోగలిగాడు ఆయన. ఎందుకంటే తండ్రి వారసత్వం ఉంటే 1-2 సినిమాలు వస్తాయేమో కానీ టాలెంట్ లేకపోతే కంటిన్యూ అవ్వలేరు, ఎవరో కూడా అవ్వలేరు. అలా చాలామంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే ఎన్టీ రామారావు గారి బ్రదర్ త్రివిక్రమ గారి అబ్బాయి కళ్యాణ్ చక్రవర్తి మరి హీరోగా అప్పట్లో కొన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన తెరమరుగు అయిపోయాడు. ఎక్కువగా నిలబడలేరు కూడా. వారసత్వం ఉంది కదా, మనమే నిర్మాతగా త్రివిక్రమ గారు ఎన్టీ రామారావు గారికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆయనే చూసేవాళ్ళు. చాలా సినిమాలకు నిర్మాతగా త్రివిక్రమ రావు గారి పేరే పడేది. మరి వాళ్ళ అబ్బాయి రాణించలేకపోయాడు కదా. అట్లా మీరు ఇండస్ట్రీలో చాలామందిని తీసుకున్నా కానీ ప్రముఖ నటులు చాలామంది వాళ్ళ అబ్బాయిల్ని నిలబెడదామని ప్రయత్నాలు చేసినా కానీ నిలబడలేకపోయారు. కమెడియన్స్ కూడా, ఈవెన్ కమెడియన్స్ కూడా ఎంఎస్ నారాయణ కానీ, బ్రహ్మానందం కానీ, లేకపోతే ఇట్లా చాలామంది ర్యాలింగి గారు కూడా వాళ్ళ అబ్బాయిని ర్యాలింగి బాబు గారిని హీరోయిన్ చేద్దామని అనుకుని కూడా చేయలే ఆయన. అంటే అందరికీ సాధ్యం కాదు అది. అది ఏంటంటే మరి ఒక్కోసారి అదృష్టం కలిసి రావాలి, ప్లస్ టాలెంట్ కూడా ఉండాలి. ఈ రెండు ఉంటేనే వాళ్ళు రాణించగలిగే అవకాశం ఉంటుంది. అది ఎన్టీ రామారావు గారికి అంతమంది కొడుకులు ఉన్నా కానీ వాళ్ళు ఎవరికి లేని గుణం బాలయ్య బాబుకి మాత్రమే ఉంది. ఆ తర్వాత అంతో ఎంతో హరికృష్ణ గారికి వచ్చింది. అయితే తన నటన వారసత్వం కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా బాలకృష్ణ గారిలో ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే ఈ సెప్టెంబర్ 1వ తారీఖున జరిగేటువంటి ఒక వేడుకల్లో ఆయన ఏమది ఇంట్రడక్షన్ ఇస్తారు అనేది అర్థం కావట్లేదు. ఆయన ఒక హీరోగా ఇస్తారా, లేదంటే ఒక బుల్లితెరలకు సంబంధించినటువంటి ఒక ఏమంటారు సక్సెస్ఫుల్ హోస్ట్గా ఇస్తారా, లేదా బసవతారకం సంబంధించి సేవా దృక్పథం ఇస్తారా, లేదంటే మనకు సినీ రాజకీయాల్లోకి సంబంధించి ఆయన హ్యాట్రిక్ హిట్ కొట్టిన దానికి ఇస్తారా, లేదంటే ఏమని ఇంట్రడక్షన్ ఇవ్వాలనేది ఒక పెద్ద అంశం కింద మారింది. దాని గురించి ఏం చెప్తారు? అంటే సినిమా రంగం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఒక నటుడిగా ఒక హీరోగా 50 ఏళ్ల జర్నీ సందర్భంగానే ఇస్తున్నారు ఇది. వాళ్ళు అది అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి ఆయన నట జీవితంలో 50 ఏళ్ల జర్నీ అది బేస్ చేసుకు ఇస్తారు. ఆ తర్వాత ఇదే కార్యక్రమాన్ని చిరంజీవి గారు కూడా ఇండస్ట్రీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 1977 78లో పునాదిరాళ్ళు ఆ సినిమా ఆయన మొదటి సినిమా కాబట్టి ఆ సినిమా డేట్ని బట్టి చిరంజీవి గారు కూడా ఇలా 50 ఏళ్ళకి ఒక సంప్రదాయం పెట్టుకోవడం ఇండస్ట్రీ కూడా మంచిది. ఒక హీరోని సత్కరించుకోవడం, హీరో బేస్డ్ ఇండస్ట్రీ కాబట్టి హీరోల్ని సత్కరించుకోవడం అనే సంప్రదాయాన్ని వీళ్ళు కొనసాగిస్తూ ఇట్లా 50 ఏళ్ళ జర్నీ చేసుకుంటూ వచ్చిన అందరినీ కూడా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ముఖ్యంగా పెద్ద స్టార్స్ని అలా చేస్తే బెటర్ అనే ఉద్దేశం. ఇది ఒక ఇండస్ట్రీ కొనసాగించాలి ఈ సంప్రదాయాన్ని. సో మొట్టమొదటిగా ఇండస్ట్రీ సత్కారం చేసుకునేటువంటి 50 సంవత్సరాలలో అది కూడా ఫస్ట్ వచ్చేది బాలకృష్ణ గారు అని చెప్పి అనుకోవచ్చా? బాలకృష్ణ గారు ఇప్పుడు గతంలో ఎవరికి అట్లా జరగలేదు కానీ బాలకృష్ణ గారితోనే మొదలవుతుంది ఆ పరంపర అనేది. ఇది కొనసాగించాల్సిన అవసరం ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి సెప్టెంబర్ 1న బాలకృష్ణ గారు జరిగేటువంటి ఒక ఉత్సవాలు కాదు వేడుకలు కానీ ఒక అంగరంగ వైభవంగా జరగాలనేది కోరుకుందాం. నమస్తే. నమస్తే.